హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బియ్యం పిండితో చపాతీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చపాతీ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం పిండిని తీసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఓమా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అవన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఈ నీళ్ళను మన ఇందాక కలుపుకున్న బియ్యం పిండిలో వేసి ఇలా కలుపుకున్న పిండిని వేడి చల్లారేంత వరకు కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా వేడి చల్లారిన తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుతూ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వెన్నీళ్ళు పోసుకోవడం వల్ల చపాతీ అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుంది. పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుంచి ఒక బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని మనం రౌండ్గా చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక కవర్ని తీసుకొని దానికి ఆయిల్ని ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ముద్దను తీసుకొని కవర్ మీద ఈక్వల్గా అన్ని వైపులు సమానంగా వచ్చేటట్టు ఒత్తుకోవాలి. దీన్ని మనము మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలాగా ఒత్తుకోవాలి. ఇలా ఈక్వల్గా మొత్తం ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వేడి చేసుకోవాలి. ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ చపాతీని తీసుకొని ప్యాన్ మీద వేసి చక్కగా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీలోకి ఏదైనా కర్రీతో కానీ లేదా సొరకాయ కర్రీతోని కానీ లేదా పచ్చిమిర్చి కారంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కారం ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దాదాపు 10 నుంచి 15 తీసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రిబ్బలు 5 నుంచి 6 తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత దీనిలో సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ చపాతీ కాంబినేషన్లోకి సొరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను చిన్న మంట మీద అవి మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర అవి చిటపటలాడిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి వేగిన తర్వాత ఈ పోపును తీసుకుని సొరకాయ కర్రీలో వేసి తర్వాత సరిపడినంత ఉప్పు వేసేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉన్న బియ్యపిండి చపాతీలను చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, చపాతీ రెడీ. ఈ పచ్చిమిర్చి కారాన్ని వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు తిన్నా కూడా చాలా బాగుంటుంది.